సో డే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో పూట క్విక్ రీజన్లో భాగంగా మనము రెండు థియరీస్ తెలుసుకోవడం జరిగింది. మరొకసారి క్విక్ రీజన్లో ఒకటేమో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, హోవార్డ్ గార్డెనర్ది. రెండవది కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. సో దానికి సంబంధించిన ప్రీవియస్ సీటెడ్ పేపర్లోని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా చేసుకుంటున్నాం. తప్పనిసరిగా 1 to 2 మార్క్స్ అనేటివి ఇందులోకి వెళ్ళి వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం మనం. ఏ చైల్డ్ ఆర్గ్యూస్ దట్ హెనీస్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ బికాస్ హీ విల్ బి కాట్ అండ్ సెంట్ టు జైల్ ఇఫ్ హీ డస్ సో. అకార్డింగ్ టు కోల్బర్గ్, విచ్ స్టేజ్ ఆఫ్ మోరల్ అండర్స్టాండింగ్ డస్ ద చైల్డ్ ఫాల్స్ అండర్? హెన్జీ ఏమంటున్నారా అంటే, మామూలుగా డ్రగ్ను దొంగతనం చేయొద్దు, మెడిసిన్ను దొంగతనం చేయొద్దు, ఎందుకంటే ఒకవేళ దొరికితే మనం జైలు పంపిస్తారు. అకార్డింగ్ టు కోల్బర్గ్, విచ్ స్టేజ్ ఆఫ్ మోరల్ అండర్స్టాండింగ్ డస్ ద చైల్డ్ ఫాల్ అండర్? మరి ఆ చైల్డ్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆ చైల్డ్ ఏ స్టేజ్లో ఉన్నారు? కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ స్టేజ్లో. ఒకటి ఆన్సర్ చూద్దాం. ద ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్, రెండవది సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, మూడవది పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్, నాలుగవది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో దయచేసి మీ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. కొంచెం కొద్దిగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది ఈజీగా. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం. ఏంటి అంటే పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. మూడో ఆన్సర్ రైట్ ఆన్సర్. అంటే పనిష్మెంట్ అంటే శిశువు ఒకవేళ తప్పు చేస్తే ఏమొస్తుంది అంటే పనిష్మెంట్ వస్తుంది అని ఆ ఓరియంటేషన్ లోపల హెన్జీ ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. దాని యొక్క కీ ఇది. సో నెక్స్ట్ బిట్లో రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ అండ్ ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ మోరల్ రీజనింగ్ ఆఫ్ కోల్బర్గ్. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ చదవండి, చదివి అది కోల్బర్గ్ యొక్క దేనికి సంబంధించింది అని అంటున్నారు. రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ అండ్ ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ మోరల్ రీజనింగ్ ఆఫ్ కోల్బర్గ్. డిస్క్రిప్షన్ చూడండి. రైట్ యాక్షన్ is defined by self-chosen ethical principles of conscience that are valid for all humanity regardless of law and social agreement. అంటే ఏదైనా ఎథికల్ ప్రిన్సిపల్స్ అనేటిది మన కన్సైన్స్ ప్రకారంగా మామూలుగా డిఫైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ చోజన్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అది మొత్తం ఆల్ హ్యూమానిటీకి వ్యాలిడ్ ఫర్ ఆల్ హ్యూమానిటీ అని రిగార్డ్లెస్ ఆఫ్ లా అండ్ సోషల్ అగ్రిమెంట్ అని అంటున్నారు. సో ఇందులో 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి ద ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్, రెండవది ద సోషల్ కాంటాక్ట్ ఓరియంటేషన్, మూడవది సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, నాలుగవది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో ఇక్కడ ఏంటి అంటే హింట్ లాగా మనకు దొరుకుతుంది. ఏంటంటే మొత్తం హ్యూమానిటీకి అందరికీ వర్తిస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ కన్సైన్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచన చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, ద యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఎందుకంటే మామూలుగా మనకు కన్సైన్స్ ప్రకారంగా మామూలుగా మొత్తం అందరికీ మానవాళ్ళందరికీ కూడా వర్తిస్తున్నాయి, వ్యాలిడ్ ఫర్ ఆల్ హ్యూమానిటీ అయ్యే ఎథికల్ ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. కాబట్టి ద యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో నెక్స్ట్ బిట్, యాజ్ పర్ హోవార్డ్ గార్డెనర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, how would the intelligence of a person with the following characteristic be categorized? అయితే క్రింద లక్షణాలు చూపెడుతున్నాము. హోవార్డ్ గార్డెనర్ ప్రకారం ఏ రకమైన ఇంటెలిజెన్స్ కింద వస్తుంది? బహుళ ప్రజ్ఞలు ఉన్నాయి కదా, అందులో దేని కింద వస్తుంది? క్యారెక్టరిస్టిక్స్ ఏంది లక్షణాలు? ఎబిలిటీ టు డిటెక్ట్ అండ్ రెస్పాండ్ అప్రాప్రియేట్లీ టు ద మూడ్స్, అంటే ఇతరుల యొక్క మూడ్స్ను అవగాహన చేసుకోవడం, టెంపరమెంట్స్ను గ్రహించడం, వాళ్ళ యొక్క ప్రేరణను తెలుసుకోవడం, అండ్ ఇంటెన్షన్స్ వాళ్ళ యొక్క ఆలోచనలను ఇంటెన్షన్స్ను తెలుసుకొని రెస్పాండ్ కావడం సరైన విధంగా. అది దేని కింద వస్తుంది? ఒకటి నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, రెండవది ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, మూడవది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, 4 థెరప్యూటిక్ ఇంటెలిజెన్స్. సో చాలా ఈజీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాషియస్గా ఉండి మీ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే మనకు మూడవది ఇంటర్పర్సనల్. దయచేసి మూడో ఆన్సర్ చూడండి, ఇంటర్పర్సనల్. రెండవదేమో ఇంట్రా అంటున్నాడు. ఇంట్రా అంటే మనకు మనమే, మనలోని భావాలను, మనలోని మూడ్స్ను
మన యొక్క ఇంటెన్షన్ మనకు మనమే తెలుసుకోవడమే ఇంట్రా అవుతుంది. ఇంటర్పర్సనల్ అంటే ఏమవుతుందంటే ఇతరుల భావన, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ వేరు కాలేజీల మధ్య జరిగేది. సో అట్లా మనం ఒక టెక్నిక్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఇది ఆన్సర్ ఏంటంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. సో దాని కీ ఇక్కడ ఇవ్వబడడం అనేది జరిగింది. దయచేసి ఇది కూడా గమనించుకోండి. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్? కింద 4 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఈ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఇంటెలిజెన్స్ ఈజ్ ఫిక్స్డ్ ఎబిలిటీ డిటర్మైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఓన్లీ. ఇంటెలిజెన్స్ అనేది పుట్టినప్పుడే నిర్ణయించబడుతుంది అని చెప్పబడుతుంది. ఫిక్స్డ్ ఎబిలిటీ డిటర్మైన్ బై ద బర్త్ ఆఫ్ ఓన్లీ. రెండవది, ఇంటెలిజెన్స్ కెన్ బి అక్యురేట్లీ మెజర్డ్ అండ్ డిటర్మైన్డ్ బై ద యూజింగ్ స్టాండర్డ్ టెస్ట్. ఇంటెలిజెన్స్ను మనం స్టాండర్డైజ్ టెస్ట్ ద్వారా అక్యురేట్గా తెలుసుకోవచ్చు. మూడవది, ఇంటెలిజెన్స్ ఈజ్ యూనిటరీ ఫ్యాక్టర్ అండ్ ఏ సింగిల్ ట్రైట్. ఇంటెలిజెన్స్ అనేది ఒకే ఒక లక్షణం, ఒకే ఒక కారణం అంటున్నాడు. నాలుగవది, ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. అంటే ఇంటెలిజెన్స్ అనేది బహుళ రూపాల్లో ఉంటుంది. అండ్ సెట్ ఏ కాంప్లెక్సిబిలిటీ, అందులో సంక్లిష్ట సామర్థ్యాలను కలిగి ఉంటుంది. సంక్లిష్ట సామర్థ్యాల సమూహం అని చెప్తున్నాడు. సో దయచేసి బహుశా మీకు ఆన్సర్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉంటారు. కరెక్ట్ ఏదో దయచేసి మీ ఆన్సర్ని పుటప్ చేసుకోండి. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్, అంటే ప్రజ్ఞ అనేది బహుళ రూపాల్లో ఉంటుంది కదా. అదేవిధంగా యాజ్ ఎ సెట్ ఆఫ్ కాంప్లెక్సిబిలిటీస్, ఈ విధంగా సంక్లిష్టమైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది అనేది చెప్పబడుతుంది. ఇక మిగిలినన్ని కరెక్ట్ కాదు. ఇది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనందరికి తెలిసిందే. అది సో ఇది దానికి సంబంధించిన దయచేసి. నెక్స్ట్, నూర్ ఫర్గాట్ టు బ్రింగ్ హర్ టిఫిన్ టు స్కూల్ అండ్ ఆస్క్డ్ తానియా టు షేర్ హర్ టిఫిన్ సేయింగ్, యూ షుడ్ షేర్ యువర్ టిఫిన్ విత్ మీ టుడే బికాస్ ఐ షేర్డ్ మై టిఫిన్ విత్ యూ ఎస్టర్డే. According to Lawrence Kohlberg theory of moral development, Noor's statement represents dash orientation typical at a dash stage అంటున్నాడు. అయితే ఇక్కడ నూరు అంటే మామూలుగా ఏమంటుందంటే ఆమె టిఫిన్ తీసుకోవడం మర్చిపోయిందట. తానియా తను అంటుందట, తానియా నువ్వు నాతో నీ టిఫిన్ షేర్ చేసుకోవాలి, ఎందుకంటే నేను తెచ్చుకోకపోతే నేను కూడా షేర్ చేసుకున్నా కదా అని అంటుందట. సో కోల్బర్గ్ ప్రకారం ఈ వారి మోరల్ డెవలప్మెంట్లో కూడా నూర్ స్టేట్మెంట్ అనేది రిప్రజెంట్స్ డాష్ ఓరియంటేషన్ టిపికల్ ఎట్ డాష్ స్టేజ్ ఏది అని అంటున్నారు. ఒకటి లా అండ్ ఆర్డర్ పోస్ట్ కన్వెన్షనల్, మూడవది ఒబీడియన్స్ ప్రీ కన్వెన్షనల్, అదేవిధంగా మూడవది బీయింగ్ నైస్ కన్వెన్షనల్, నాలుగవది ఎక్స్చేంజ్ కన్వెన్షనల్. సో దయచేసి ఆన్సర్ ఏదో మీది కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేసుకుంటూ కొంచెం ఆలోచిస్తే దొరికిపోతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా డైరెక్ట్గా వెళ్తున్నాం. 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, 3rd or 4th అనేది. బీయింగ్ నైస్ అనేది కన్వెన్షనల్ అన్నాడు, ఎక్స్చేంజ్ కన్వెన్షనల్. ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నది కదా, ఎక్స్చేంజ్ కన్వెన్షనల్. ఎందుకంటే నేను ఇక్కడ నీకు సాయం చేసినాను కాబట్టి నువ్వు కూడా నాకు తప్పకుండా సాయం చేయాలి, ఎక్స్చేంజ్ కదా, కన్వెన్షనల్. ఇది సాంప్రదాయక దశలో కనబడుతుంది, 2nd స్టేజ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. As per Howard Gardner theory of multiple intelligence, what would be the characteristic of a person with a logico-mathematical intelligence? హోవార్డ్ గార్డెనర్ ప్రకారం లాజిక్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అలాంటి ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. దాని ప్రకారంగా స్టేట్మెంట్ ఏదో దయచేసి గుర్తించండి అని ఇస్తున్నారు. ఒకటి, సెన్సిటివిటీ టు సౌండ్స్ అండ్ రిథమ్స్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్, అంటే శబ్దాలకు సున్నితంగా ఉండడం, రిథమ్ కూడా మీనింగ్ ఆఫ్ వర్డ్స్కు. రెండవది, ఎబిలిటీ టు పర్సీవ్ విజువల్ స్పేటియల్ వరల్డ్ అక్యురేట్లీ, అంటే మామూలుగా విజువల్ అంటే దృశ్య రూపాలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా గ్రహించే సామర్థ్యం. మూడవది, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అప్రాప్రియేట్ పిచ్, రిథమ్ అండ్ ఎస్థెటిక్ క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెషన్స్, అంటే సంగీతం లోపల చాలా పిచ్ కానీ రిథమ్ కానీ కదా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎస్థెటిక్ క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెసివ్నెస్. ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేయడం కూడా, అప్రిషియేట్ అంటే సంగీతానికి సంబంధించిన అంశాలను ప్రొడ్యూస్ చేయడము, తర్వాత దాన్ని అప్రిషియేట్ చేయడం అని కూడా అంటున్నాడు. నాలుగవది, సెన్సిటివిటీ టువర్డ్స్ కెపాసిటీ టు డిటెక్ట్ ప్యాటర్న్స్, అంటే ఒక ప్యాటర్న్ క్రమాన్ని తెలుసుకోవడం, కెపాసిటీ
టు డిటెక్ట్ ప్యాటర్న్, హ్యాండిలింగ్ లాంగ్ చైన్ ఆఫ్ రీజనింగ్, అదేవిధంగా ఆ రీజనింగ్ కారణాన్ని కూడా తెలుసుకోవడం. ఈ 4 లాజికో మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఏదో దయచేసి ఏ లక్షణాలు 4 ఏదో లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ వ్యక్తులు ఉండవలసినవి దయచేసి ఐడెంటిఫై చేయండి. బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 4th ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సెన్సిటివిటీ టు ద కెపాసిటీ టు డిటెక్ట్ ప్యాటర్న్, హ్యాండిల్ లాంగ్ చైన్ ఆఫ్ రెస్పాన్సెస్, ప్యాటర్న్ను గ్రహించడం, రీజనింగ్ను తెలుసుకోవడం. ఇక మిగతా అన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ చూడండి సెన్సిటివ్ టు ద సౌండ్స్, రిథమ్స్ అంటున్నాడు అంటే మ్యూజిక్ ఇంటెలిజెన్స్. ఎబిలిటీ టు పర్సీవ్ విజువల్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అప్రిసియేట్ పిచ్ అండ్ రిథమ్, ఇది కూడా మ్యూజిక్ ఇంటెలిజెన్స్. కానీ అడిగింది ఏంది లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ యొక్క లక్షణాలు. సో 4th ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇది దాని యొక్క ఆన్సర్ షీట్ కీ. అది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజ్ దట్, బహుళ ప్రజ్ఞ అనేది దేనిని నొక్కి చెప్తుంది, ఎంఫసైజ్ దట్. 4 స్టేట్మెంట్లలో ఏది రైట్. ఇంటెలిజెన్స్ అంటే ఐక్యూ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై ఆబ్జెక్టివ్ టెస్ట్స్, ఐక్యూను ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తుంది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. 2 ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ డొమైన్ ఎన్స్యూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్. బహుళ ప్రజ్ఞ ఏం చెప్తుంది అంటే సిద్ధాంతం అంటే ఒకదానిలో ప్రజ్ఞావంతుడైతే అన్నిట్లో కూడా ప్రజ్ఞావంతుడు అవుతారని. 3వది దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్, ప్రజ్ఞ అనేది అనేక రూపాల్లో ఉంటుంది అనేది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం తెలుపుతుంది. 4వది దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్, అంటే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం తెలియజేస్తుంది. సో దయచేసి 4 ఆన్సర్లో ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేసే ఉంటారు. దయచేసి మీ యొక్క బిట్ను ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, ప్రజ్ఞ అనేది బహుళ రూపాల్లోపట ఉంటుంది, అనేక రూపాల్లోపట ఉంటుందన్న విషయం మనకి ఇందులో చెప్తుంది. అందులోపట లింగ్విస్టిక్ ఆర్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ ఒకటి మీకు తెలిసిందే. 2వది లాజిక్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా 3వది తీసుకుంటే సక్రమానం కాదు కానీ మ్యూజిక్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ ఇంటెలిజెన్స్, కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఈ విధంగా ప్రజ్ఞ అనేది బహుళ రూపాల్లోపట మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుందని బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం తెలియజేస్తుంది. అది ఏకైక ప్రజ్ఞ అనేది ఒకే అంశం అనేది కాదు. ఇంకా నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు కోల్బర్గ్ థియరీ, పర్ఫార్మింగ్ ఎన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాస్ అదర్స్ అప్రూవ్స్ ఇట్, అంటే మనం చేసే పనులు ఇతరుల అప్రూవల్ కోసం చేస్తాం అనేది రిప్రజెంట్స్ డాష్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ. ఏ స్టేజ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది, ఇతరుల యొక్క అప్రూవల్ కోసం, ఇతరుల కోసం మంచి అనిపించుకోవడం కోసం జస్ట్. ఓకే, 1 ప్రీ కన్వెన్షనల్ పూర్వ సాంప్రదాయకం, అదేవిధంగా కన్వెన్షనల్ సాంప్రదాయక దశ, 3వది పోస్ట్ ఉత్తర సాంప్రదాయక దశ, 4వది ఫార్మల్ కన్వెన్షనల్ అంటున్నాడు. సో బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. దయచేసి మీ ఆన్సర్ ఏదో బిట్ ఆన్సర్ చేయండి కరెక్ట్. ఇందులో చూసినట్టయితే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కన్వెన్షనల్ సాంప్రదాయక దశ. అంటే మొదట్లోనేమో పిల్లలు ప్రీ కన్వెన్షన్ లోపల వాళ్ళకి ఏమి ఉండదు కదా, వాళ్ళకి ఏదైతే మనసుకు నచ్చుతో చేస్తారు, లేదా పనిష్మెంట్ని బట్టి వాళ్ళు రివార్డు ఏదొస్తో దాన్ని పనిష్మెంట్ ఆధారంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటారు, తప్పని తెలుసుకుంటారు. అదంతా కూడా ప్రీ కన్వెన్షనల్. కన్వెన్షనల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇతరుల అప్రూవల్ కోసం, యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ బికాస్ అదర్ అప్రూవ్స్ ఇట్, ఇతరుల అప్రూవల్ కోసం చేసేది. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ మనం అనుకున్నాం కదా, ఆ స్టేజ్ ఏది అంటే కన్వెన్షనల్ స్టేజ్ 2వది. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది దాని యొక్క కీ. నెక్స్ట్ చూద్దాం. ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ డూ ఇండివిజువల్స్ బిలీవ్ దట్ యాక్టివ్లీ మెయింటైనింగ్ ద కరెంట్ సోషల్ సిస్టమ్ ఎన్సూర్స్ పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ ఆర్డర్. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం లోపల ఏ స్టేజ్లో మనం పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ ఆర్డర్ అంటే అక్కడ చూసారు కదా థియరీ, డూ ఇండివిజువల్స్ బిలీవ్, వ్యక్తులు నమ్ముతారట, దట్ యాక్టివ్లీ మెయింటైనింగ్ ద కరెక్ట్ సోషల్ సిస్టమ్ ఎన్స్యూర్స్, అంటే కరెక్ట్గా సోషల్ సిస్టమ్
ఎన్ష్యూర్స్ పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ సోషల్ ఆర్డర్ అనేది ఎక్కడ అని అంటున్నాడు. ఒకటి ద పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్, రెండవది సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, ద ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్, నాలుగవది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో కోల్బర్గ్ సిద్ధాంతంలో పట నైతిక వికాస సిద్ధాంతంలో ఇండివిజువల్స్ వ్యక్తులను నమ్ముతారు ఏంది యాక్టివ్లీ మెయింటైనింగ్ ద కరెంట్ సోషల్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఉందో అది బిలీవ్స్ దట్ యాక్టివ్లీ మెయింటైనింగ్ సరిగా మెయింటైన్ చేయబడుతుంది సోషల్ సిస్టమ్, పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ సోషల్ ఆర్డర్ అని నమ్ముతుందట. సో దయచేసి కొంచెం ఆలోచిస్తే మీకు ఆల్రెడీ ఆ వర్డ్స్ హెల్ప్ కూడా అవుతుంది. అందులో వర్డ్స్ ఒకసారి కోరిలేట్ కూడా జరుగుతాయి ఆన్సర్స్లో, ఒకసారి చూసుకోండి ప్లీజ్. మీ ఆన్సర్ని దయచేసి ఐడెంటిఫై చేయండి. 4 గంటలు ఒక ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే రెండవది ద సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, రెండవది social order maintaining orientation. Second answer is the right answer. So next bit ku velthunam. Which of the following is correctly matched pair of type of intelligence and end performance possibilities as per Howard Gardner theory of multiple intelligence. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, ఎండ్ స్టేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని ఇక్కడ రెండు ఇచ్చాడు. అవి రెండిట్లో ఒకటి మాత్రమే కరెక్ట్గా జత చేయబడ్డదట. ఆ కరెక్ట్ జత చేయబడ్డది ఏది? స్పేషియల్ థెరపిస్ట్, ఇంట్రాపర్సనల్ సేల్స్ పర్సన్, లింగ్విస్టిక్ స్కల్ప్చర్, బాడీలీ కైనెస్థెటిక్ అథ్లెట్. చూస్తారు కదా ఇక్కడ ఏం చేశాడంటే ఏ వ్యక్తి లోపల ఉంటుంది కరెక్ట్ మ్యాచ్ అయింది ఏది? సో బహుశా మరొకసారి చూద్దాం. స్పేషియల్ థెరపిస్ట్, ఇంట్రాపర్సనల్ సేల్స్ పర్సన్, లింగ్విస్టిక్ స్కల్ప్చర్, బాడీలీ కైనెస్థెటిక్ అథ్లెట్. సో తప్పనిసరిగా మనకు దాని మీద బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయడానికి అవకాశం ఉంది. మరొకసారి కూడా విజ్ఞప్తి, తప్పనిసరిగా మనం రివిజన్ చేసుకున్న పిదప తప్పనిసరిగా మనకు ఈ బిట్స్ ప్రాక్టీస్ అనేది చేస్తే చాలా లాభం అవుతుంది. లేకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. సో దయచేసి ఒకసారి మీ ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. బాడీలీ కైనెస్థెటిక్ అంటే తమ యొక్క భావాలను కానీ ఇవి కానీ ఎబిలిటీస్ని తెలియజేయడంలో ఇప్పుడు ఏంటంటే బాడీలీ అంటే శరీర భాగాన్ని మామూలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాళ్ళు కానీ చేతులు కానీ ఇతర భాగాలు కానీ. అందులో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటంటే బాడీలీ కైనెస్థెటిక్. ఇప్పుడు ఉదాహరణగా డ్యాన్సర్స్ ఉంటారు. డ్యాన్సర్స్ వాళ్ళ యొక్క చేతులను కళ్ళను వాళ్ళ భావాలను పలికించడంలో ఉపయోగించుకుంటారు. అదేవిధంగా అనుకున్నాం అథ్లెటిక్స్ కూడా మనం ఆ విధంగా యూజ్ చేస్తారు, వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది. సర్జన్స్ కదా, సర్జన్స్ కూడా వాళ్ళ యొక్క చేతులను ఉపయోగిస్తారు. ఈ విధంగా మామూలు చేతులతోటి పనిచేసే ఎవరైనా కూడా వాళ్ళందరినీ వృత్తుల వారిని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏంటంటే ఎడ్యుకేషనల్ అప్లికేషన్ లోపల యాక్టివిటీస్ ద్వారా అంటాం. పిల్లలు వివిధ కృత్యాల్లో పాల్గొంటారు, ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు, ఇతర యాక్టివిటీస్ కదా, దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారని కూడా తెలుసుకున్నాం. ఏదైనా ఇక్కడ ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే బాడీలీ కైనెస్థెటిక్. లింగ్విస్టిక్ అంటే కాదు, రచయితలు భాష లోపట. ఇంట్రాపర్సనల్ అంటే వ్యక్తుల మధ్య, ఇక్కడ ఇంట్రా అన్నాడు కదా. సేల్ పర్సన్లో ఉండేది అంటే ఇంటర్పర్సనల్. అదేవిధంగా స్కల్ప్చర్లో ఉండేది ఏంటంటే స్పేషియల్ కదా, మనకు తెలిసింది. సో ఇందులో ఇవేవి కావు, బాడీలీ కైనెస్థెటికే. సో రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్. నెక్స్ట్ బిట్కి వెళ్తాం. ఇది దాని యొక్క కీ ఆన్సర్ షీట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ అంటే ఇది జనరల్గా ఈ బిట్ని ఎట్లా తీసుకున్నామంటే క్రిటికల్ థింకింగ్ మీద ఇప్పుడు మారుతున్న మార్పులు పూట ఏమన్నారు, క్రిటికల్ థింకింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తామని మనకు కొత్త ఏదైతే జాతీయ విద్యా విధానం ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 ప్రకారంగా మనకు సీటెట్లో కూడా కొంచెం స్వల్పమైన మార్పులు చేస్తాం. క్వశ్చన్ డెప్త్గా ఉంటాయి. తర్వాత క్రిటికల్ థింకింగ్ను కూడా క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ వాటి మీద అడుగుతామని చెప్పారు. అందుకోసం మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఏదైనా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ. ఈ కిందిలోని ఏ ప్రశ్న పిల్లలను క్రిటికల్గా థింక్ చేయడానికి తోడ్పడుతుంది? ఒకటి, డూ యూ నో ద ఆన్సర్ టు దిస్? ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసా? రెండోది, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏది? మూడవది, కెన్ యూ థింక్ ఆఫ్ సిమిలర్ సిచ్యుయేషన్స్? ఇలాంటి సిమిలర్ సిచ్యుయేషన్స్ గురించి ఆలోచించగలవా? నాలుగవది, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? దీన్ని మనం ఎన్ని వేరు విధాలుగా
ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని ప్రశ్నించాడు. సో బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు, క్రిటికల్ థింకింగ్ను డెవలప్ చేసే ప్రశ్న ఏది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది బహుళ అంటే ఒక సమస్యకు బహుళ పరిష్కారాలు ఏముంటాయని అడుగుతుంది కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్. దీన్ని మనం బహుళ విధాలుగా అనేక విధాలుగా ఎట్లా సాల్వ్ చేయొచ్చో ఆలోచించండి అనేది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ. కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసింది ఈ క్రింది స్టేట్మెంట్లో. హిస్ థియరీ హైస్ సపోర్టెడ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ కాగ్నిటివ్ మ్యాచ్యూరిటీ అండ్ మోరల్ మ్యాచ్యూరిటీ. అంటే సంజ్ఞానాత్మక వికాసానికి తర్వాత నైతిక వికాసానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. 2, ద థియరీ హైస్ ఎలాబరేట్ టెస్టింగ్ ప్రొసీజర్స్. ఈ సిద్ధాంతం టెస్టింగ్ ప్రొసీజర్స్ గురించి చెప్తుంది. 3, ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ క్లియర్ రిలేషన్షిప్ బిట్వీన్ మోరల్ రీజనింగ్ అండ్ యాక్షన్. అంటే మోరల్ రీజనింగ్కు యాక్షన్కు మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. హిస్ బిలీఫ్ ఈజ్ దట్ చిల్డ్రన్ ఆర్ మోరల్ ఫిలాసఫర్స్. పిల్లలను మోరల్ ఫిలాసఫర్ అని ఈ సిద్ధాంతం చెప్తుంది. సో దయచేసి 4 రైట్ ఆన్సర్ ఏదో బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. కరెక్ట్ ఏదో ఒకసారి చూడండి. సో ఇక్కడ డైరెక్ట్ వెళ్తున్నాం ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. హిస్ థియరీ హైస్ సపోర్టెడ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ కాగ్నిటివ్ మ్యాచ్యూరిటీ అండ్ మోరల్ మ్యాచ్యూరిటీ. అంటే సంజ్ఞానాత్మక వికాసానికి తర్వాత నైతిక వికాసానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకే, సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సేస్ దట్. బహుళ ప్రజ్ఞ ఏం చెప్తుందంటే, 1, ఇంటెలిజెన్స్ కెన్ బి ర్యాపిడ్లీ యాక్సిలరేటెడ్. 2, ఇంటెలిజెన్స్ కెన్ బి ఆఫ్ సెవెరల్ కైండ్స్. 3, పేపర్ పెన్సిల్ టెస్ట్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. 4, ఇంటెలిజెన్స్ కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫెక్టివ్ పెడగాజీ. సో ఇక్కడ దయచేసి ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు ఆన్సర్. మొదట ఏమంటుంది అంటే ఇంటెలిజెన్స్ కెన్ బి ర్యాపిడ్లీ యాక్సిలరేటర్, అంటే ఇంటెలిజెన్స్ని వేగంగా వృద్ధి చేయొచ్చు. 2, ఇంటెలిజెన్స్ కెన్ బి సెవెరల్ కైండ్స్. ప్రజ్ఞ అనేది అనేక రకాలుగా ఉంటుంది, అనేక రూపాలుగా ఉంటుంది. ఇక్కడ సెవెరల్ కైండ్స్ అంటున్నాడు, అనేక రకాలుగా ఉంటుంది. 3, పేపర్ పెన్సిల్ టెస్ట్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. పేపర్ పెన్సిల్ టెస్ట్లు హెల్ప్ కావని చెప్తుంది. ఇంటెలిజెన్స్ కెన్ బి మల్టిప్లైడ్ అండ్ విత్ ఎఫెక్టివ్ పెడగాజీ. ఇంటెలిజెన్స్ని మల్టిప్లై చేయొచ్చు సరి అయిన బోధనా శాస్త్రం ద్వారా, పెడగాజీ ద్వారా అంటున్నారు. సో మీ కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది, లేకున్నా ఐడెంటిఫై చేయండి. దయచేసి రైట్ ఆన్సర్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న దానిలో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటెలిజెన్స్ కెన్ బి ఆఫ్ సెవెరల్ కైండ్స్. ప్రజ్ఞ అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్. ఇది దీని యొక్క కీ. ఇక ఇంకొక, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషంట్ ఐక్యూ వాజ్ డెవలప్డ్ బై. ఐక్యూ అన్న భావనను డెవలప్ చేసింది ఎవరు? గాల్టన్, బెనే, స్టెర్న్, టర్మన్. సో ఇది మనం ఆల్మోస్ట్ 2018కి సంబంధించిన పేపర్ ఇది. అందులో ఈ రకంగా అడిగారు, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషంట్ ఐక్యూ వాజ్ డెవలప్డ్ బై. 1 గాల్టన్, 2 బెన్నెట్, 3 స్టెర్న్, 4 టర్మన్. ఎవరు? సో ఇది రైట్ ఆన్సర్ ఏందో ఐడెంటిఫై చేయండి. బహుశా చేసి ఉండొచ్చు. దీనికి రైట్ ఆన్సర్ అయితే 3వది స్టెర్న్. వీరు ఐక్యూ అనే భావనను డెవలప్ చేసింది ఎవరంటే స్టెర్న్. సో ఇది దీనికి సంబంధించిన కీ. ఓకే, సో మిత్రులందరికీ మరొకసారి వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో తప్పనిసరిగా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి, మీరు తప్పనిసరిగా రివిజన్ తప్పనిసరిగా చేసుకోవాలి. మనం రివిజన్ చేసి తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా సహాయపడుతుంది. సో మనకు ఆల్రెడీ క్విక్ రివిజన్ సంబంధించిన దాదాపు 3-4 వీడియోస్ మనం పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జామ్స్ ఆల్రెడీ 16th నుంచి వెళ్ళి 16th డిసెంబర్ టు జనవరి 13 వరకు స్ప్రెడ్ అయ్యాయి. బహుశా మీరు ఆల్ టికెట్స్ గురించి వరీ కాకండి. అయ్యో మనం తొందరగా వస్తే ఇప్పుడే వస్తాం, ఆ డేట్ తొందరగా ఉంటుందని. బహుశా అందరికీ టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకే డేట్ స్ప్రెడ్ అయినాయి కాబట్టి బహుశా ఈరోజు హాల్ టికెట్స్ మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదా 1-2 డేస్, ఇప్పుడు కాకపోతే మండే మ్యాక్సిమం విచ్ విల్ కమ్. ఇవాళనే వస్తాను అనుకుంటున్నాం బహుశా ఈ 1-2 డేస్లోనే. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.